చందమామ కథ. నిధి అన్వేషణ. చంద్రయ్య జట్కా బండి తోలుకుని జీవించేవాడు. ఓ రోజు చీకటి పడి అతను ఇంటికి వెళ్ళిపోతుండగా దారి పక్క నిలబడి ఉన్న ఓ మనిషి ఊరికి 6 మైళ్ళ దూరంలో ఉన్న ఒక సత్రం దగ్గరికి బండి కట్టమని అడిగాడు. తెల్లవారే లోపుగా రావచ్చునని చంద్రయ్య సరేనన్నాడు. ఆ మనిషి తనతో పాటు వాసన కట్టిన బిందెని, 2 పలుగుల్ని, పారల్ని బండిలో పెట్టుకున్నాడు. ఆ మనిషి పాడుబడిన సత్రంలో ఏదో నిధి తవ్వబోతున్నట్టు చంద్రయ్య ఊహించాడు. బండి సత్రం చేరేసరికి చాలా పొద్దుపోయింది. బండిలో ఎక్కిన మనిషి బిందె దించేటప్పుడు అది కింద పడి పెద్ద చప్పుడైంది. అందులో నుంచి చిల్ల పెంకులు కొన్ని బయటికి వచ్చి పడ్డాయి. ఈ రాత్రివేళ ఈ చిల్ల పెంకుల బిందెని ఇక్కడికి ఎందుకు తెచ్చారు అని చంద్రయ్య ఆ పెద్ద మనిషిని అడిగాడు. అంతా చెబుతాను, నాకు నీ సహాయం కావాలి అంటూ పెద్ద మనిషి ఇలా చెప్పాడు. అతని పేరు వరహాలు. అతని తాత సముద్ర వర్తకం చేసి చాలా సంపాదించాడు. ఆయన ఒకసారి బోలెడు డబ్బుతో తిరిగి వస్తూ అర్ధరాత్రి అయ్యేసరికి ఆ సత్రంలోనే బస చేశాడు. ఆ రాత్రి సత్రం మీద బందిపోటు దొంగలు పడ్డారు. వాళ్ళు అడ్డం వచ్చిన వాళ్ళందరినీ చంపి దొరికిందంతా దోచుకుని వెళ్ళిపోయారు. చచ్చిన వాళ్లలో వరహాల తాత కూడా ఉన్నాడు. వరహాల తండ్రి మళ్ళీ చిల్లర వ్యాపారం ప్రారంభించి ఎలాగో వరహాల్ని పెంచి పెద్దవాణ్ణి చేసి చనిపోయాడు. తండ్రి పోయే నాటికి వరహాలకి ఇల్లు తప్ప ఏమీ మిగల్లేదు. ఆ ఇల్లు అమ్మేద్దామని వరహాలు అటక మీద పాత సామాన్లు తీస్తుంటే అతడి తాత తాలూకు పుస్తకం ఒకటి కనపడ్డది. ఆ పుస్తకం కాగితాలు తిప్పుతుంటే ఓ చోట అతని తాత ఇలా రాసినట్టు కనపడింది. సత్రాన్ని బందిపోట్లు చుట్టుముట్టారు. నా దగ్గర ఉన్న డబ్బు అంతా పెట్టెతో సహా కొత్తగా మొక్కల కోసం తవ్విన బోదెలో పూడ్చిపెట్టాను అని ఉంది. ఈ మాట చెప్పి వరహాలు చంద్రయ్యతో, సత్రం వెనక ఉన్న చెట్ల కింద ఆ నిధి కోసం మనం తవ్వాలి. నువ్వు నాకు సహాయపడినందుకు నీకు నిధిలో 3వ వంతు ఇస్తాను అన్నాడు. చంద్రయ్య అందుకు సంతోషంగా ఒప్పుకుంటూ, అయితే ఈ చిల్ల పింకుల బిందె దేనికి అని అడిగాడు. ఉన్నట్టుండి మనం బిందె వెంట పెట్టుకొస్తే అందరికీ అనుమానం వస్తుంది. రోజు ఇది మన వెంట ఉంటే ఎవరూ పట్టించుకోరు. పెట్టెలో డబ్బు ఇందులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఈలోగా ఎవరైనా అనుమానపడి బిందెను తనిఖీ చేస్తే ఇందులో చిల్ల పెంకులు తప్ప ఏమీ ఉండవు అన్నాడు వరహాలు. చంద్రయ్య గుర్రాన్ని విప్పి ఓ చెట్టుకు కట్టేశాడు. తర్వాత ఇద్దరూ చెరొక పలుగు పారా తీసుకుని సత్రం వెనక పక్కకి పోయి చెట్ల పాదులన్నిటి వద్ద చెరొక వైపు నుంచి తవ్వి చూడటానికి మొదలుపెట్టారు. తెల్లవారు వస్తోందనగా వాళ్ళు విరమించి మర్నాడు రాత్రి మళ్ళీ రావడానికి నిర్ణయించుకున్నారు. ఆ రాత్రి వారి ప్రయాసకు ఫలితం లేకపోయింది. గోతులు మళ్ళీ పూడ్చి పలుగులు పారలు ఒక పొదలో దాచి ఇద్దరు బండెక్కారు. చంద్రయ్య వరహాలని ఇంటి దగ్గర దించి తన ఇల్లు చేరుకున్నాడు. రాత్రంతా ఎక్కడున్నావు అని చంద్రయ్యని అతని భార్య కామాక్షి నిలదీసింది. చంద్రయ్య భార్యకి జరిగిందంతా చెప్పి, మళ్ళీ ఎక్కడ అనకు, నేను మళ్ళీ సాయంత్రం వెళ్ళి మరికొన్ని చెట్ల దగ్గర తవ్వుతాను. నిధి మన అదృష్టం కొద్దీ నేను తవ్వే పక్క ఉంటే దాన్ని మనమే తీసుకోవచ్చు అన్నాడు. అన్యాయం, మనకు అన్యాయంపు సొమ్ము వద్దు అంది కామాక్షి. కానీ చంద్రయ్య భార్య మాట వినిపించుకోకుండా సాయంత్రం వేళ పాడుబడిన సత్రం దగ్గర కొన్ని చెట్ల మొదళ్ళ దగ్గర తవ్వి ఏమీ దొరక్క ఆ గోతుల్ని మళ్ళీ పూడ్చి ఇంటికి చేరాడు. ఆ రాత్రి మళ్ళీ వరహాలు చంద్రయ్య సత్రం వెనక తవ్వారు. ఇలా 2 వారాల పాటు ఇద్దరూ శ్రమపడ్డారు. అయితే చంద్రయ్య నిద్రాహారాలు సరిగా లేక పగలు రాత్రి కూడా శ్రమపడి డీలా పడిపోయాడు. మర్నాడు ఉదయానికి అతనికి జ్వరం కూడా తగిలింది. ఈ రాత్రికి నేను బండి కట్టలేను అని చంద్రయ్య పొరుగింటి పుల్లయ్య ద్వారా ఆ సాయంత్రం వరహాలకు కబురు పంపాడు. పుల్లయ్య తిరిగొచ్చి వరహాలు ఇల్లు ఖాళీ చేసి పట్నం వెళ్ళాడని చంద్రయ్యకి చెప్పాడు. చంద్రయ్య తల తిరిగిపోయింది. వరహాలు సకుటుంబంగా పట్నం వెళ్ళాడంటే అతనికి నిధి దొరికిందన్నమాట. కిందటి రాత్రి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు బిందెలో చిల్ల పెంకులకు బదులు ధనం ఉందన్నమాట. తనను వరహాలు ఎంత మోసం చేశాడు అనుకున్నాడు. తాను వరహాల్ని మోసం చేయ చూసిన సంగతి ఆ క్షణంలో చంద్రయ్యకి గుర్తు రాలేదు. వరహాలు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకుంటానని కేకలు పెడుతూ
అంత జ్వరంలోనూ చంద్రయ్య వరహాలు ఇంటికి పడుతూ లేస్తూ బయలుదేరాడు. వరహాలు ఇల్లు తాళం పెట్టి ఉంది. పక్కింటి అరుగు మీద కూర్చునున్న ఓ ముసలాన్ని అడిగితే, పిచ్చి బాగా ముదిరిపోయింది, వైద్యానికి పట్నం తీసుకుపోయారు అన్నాడు. చంద్రయ్య నిర్ఘాంతపోయి, వరహాలకు పిచ్చా అని అడిగాడు. కాదా మరి, తాత నిధి దాచాడని ఇల్లంతా తవ్వేశాడు. ఈ పిచ్చితో వ్యాపారం కూడా మానేశాడు. చివరికి ఓ బిందె దొరికిందిలే, అందులో చిల్ల పెంకులు తప్ప ఏమీ లేవు. రాను రాను పిచ్చి మరీ ముదిరిపోయింది. అతని భార్య అతని పట్నం తీసుకుపోయింది అన్నాడు ముసలాడు. చంద్రయ్యకి అంతా అర్థమైంది. ఆ పిచ్చివాడిని నమ్మి తాను కూడా గోతిలో పడ్డాడు. ఆ వరహాలు పిచ్చే తనకు అంటింది. డబ్బు ఎంతటి వాణ్ణైనా పిచ్చివాణ్ణి చేస్తుంది. చంద్రయ్య మనసు తేలికపడి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి బయలుదేరాడు. అంతదాకా స్తంభం దాటున దాగి ఉన్న కామాక్షి యువతలకు వచ్చి, క్షమించు తాత, నీ చేత అబద్ధం చెప్పించాను అంది. అవును, వరహాలకు నిధి దొరికి అప్పులు తీర్చి పట్నం వెళ్ళిపోయాడు కదా, అతడికి పిచ్చిని ఎందుకు చెప్పమన్నావు అన్నాడు తాత. కామాక్షి తనకు జరిగిందంతా చెప్పి, అలా చెప్పకపోతే నా మొగుడికి నిజంగా పిచ్చి పట్టేటట్టుంది. ఈ నిధి గొడవ వచ్చిందాకా తాను సంపాదించే దాంట్లో మేము ఇద్దరం సుఖంగా శాంతంగా బతుకుతున్నాం. అటువంటి వాడికి ఈ నిధి దాహం పుట్టిందా, మాకు ఇక సుఖం ఉంటుందా అని చెప్పి మరో దారిన వేగంగా ఇంటికి బయలుదేరింది. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.